అధర్మాభిభవాత్ కృష్ణాం ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః. ఓ కృష్ణ, కాస్త నా మాట వినుము. ఈ యుద్ధంలో మగవాళ్ళంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే, అధర్మం హెచ్చరిల్లితే ఏదవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడని పనులు చేసి దూషితులవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ విష్ణువంశంలో పుట్టిన మహానుభావ, వర్ణసంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణము ఏ కులము తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు. ఇది నా వంశము అని గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపురిస్తుందో ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణ అని అర్జునుడు చెబుతున్నాడు. దోస్తో, ఈ శ్లోకంలో ఆ ధర్మాభిభవాత్ అని అన్నారు వ్యాసుల వారు. అంటే అధర్మము వృద్ధి చెందినప్పుడు అని అర్థం. అధర్మం అంటే ఏమిటి? పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే ఎదుటివాడి మనసు, వాచ, కర్మణ తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం, ఇతరులకు ఉపకారం చేయడం. ఇది సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మం అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం. ధర్మబద్ధమైన కామములు అంటే కోరికలు కోరుకోవడం. ఈ సంపదలు, ధనము, కర్మలు, కోరికలు వీటన్నిటి ఫలితములను వదిలిపెట్టడం. అదే మోక్షం. ఇంకా అధర్మం అంటే ధర్మం అనే మాటను పైవాటి నుండి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనము సంపదలు సంపాదించడం. అడ్డమైన కోరికలన్నీ కోరుకోవడం, వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం. ఈ రెండింటిలోనే సుఖము, సంతోషం ఉందనుకోవడం. ఇదే అధర్మము. ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది. అంటే భర్తలు లేని భార్యలు, అంటే కులస్త్రీలు కామమునకు, కోరికలకు లోనై దూషితులవుతారు. దాని వలన వర్ణసంకరం ఏర్పడుతుంది, మహాపాపం జరుగుతుంది అని అర్జునుడు శ్రీకృష్ణుకు తెలియజేస్తున్నాడు.